అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్గా నటిస్తున్నారు. ఊర్వశి రౌతాలా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. కాగా ఈ చిత్రంలో బాలయ్యకి జంటగా కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి నటిస్తోందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి భారీ తారాగణంతో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ మూవీ కల్కి 2898 AD జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ క్రేజీ ప్రాజెక్ట్ తాజాగా 500 కోట్ల రూపాయల గ్రాస్ క్లబ్లో చేరింది. చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేసింది. మరి ఫుల్ రన్లో కల్కి ఏ స్థాయి వసూళ్లు ఆర్జిస్తుందో చూడాలి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం కరుణ్ కుమార్ దర్శకత్వంలో మట్కా మూవీ చేస్తున్నారు. అది అయ్యాక టచ్ చేసి చూడు ఫేమ్ విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ డ్రామా చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ అల్లుకున్న లవ్ స్టోరీగా వరుణ్ తేజ్, విక్రమ్ సిరికొండ కాంబో మూవీ ఉంటుందట. త్వరలో ఈ సినిమాకి సంబంధించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా సక్సెస్ చూశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం జై హనుమాన్ని రూపొందించే పనిలో ఉన్నారు ఈ టాలెంటెడ్ కెప్టెన్. ఇదిలా ఉంటే మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ ఓ సినిమాని తెరకెక్కించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగానే ఈ మూవీ ఉంటుందని టాక్. త్వరలోనే దీనికి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా ప్రశాంత్ తొలి చిత్రం ఆతో పాటు హనుమాన్ చిత్రంలోనూ రవితేజ నాన్ హ్యూమన్ రోల్స్ కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న చిత్రం దేవర 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న తెరపైకి రానుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేవర ఫస్ట్ పార్ట్ తాలూకా బ్యాలెన్స్ యాక్షన్ సీక్వెన్స్ని షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో తారక్తో పాటు షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ పాల్గొంటున్నారట. అదయ్యాక తారక్, జాన్వీపై మిగిలి ఉన్న పార్ట్ని చిత్రీకరిస్తారని బజ్. మరి భారీ అంచనాల నడుమ రాబోతున్న దేవర బాక్స్ ఆఫీస్ ముంగిట ఏ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.